హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ ఆస్పిరెంట్స్కి భారీ గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం అందజేయడం జరిగిందండి. ఏపీ పోలీస్ నోటిఫికేషన్ 2024కు సంబంధించినటువంటి అప్డేట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. త్వరలో కానిస్టేబుల్ నియామకాలు అంటూ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆగస్టులో షెడ్యూల్ విడుదల. 20,000 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే ఆల్రెడీ తెలిసిందే. పాత నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి మరి? సో అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం చూద్దామండి. భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రత్యేకంగా మన యాప్లో మరి ఏపీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్స్ కేవలం 500 రూపాయలకి అందిస్తున్నామండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంతేకాకుండా ఏపీ పోలీస్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ఓకే, ఆఫర్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూడండి. ముందుగా డెమో చూసి ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చాలామంది చూస్తున్నారు, బట్ లైక్ మాత్రం ఎవరు చేయడం లేదు. చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశము ఉంటుంది. సో ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో మనకు ఈ అప్డేట్ రావడం జరిగింది. త్వరలో కానిస్టేబుల్ నియామకాలు, వైకాపా హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన వైనం, నియామక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకు అవకాశం అన్నట్లు తెలియజేశారు. వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలైనందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. మరి డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు, నెక్స్ట్ పోలీస్ నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని నట్టేట ముంచారు అంటూ ఇక్కడ తెలియచేశారు. మరి ఆయన పాలనలో ఇది 5 ఏళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదండి. అందరికీ తెలిసిన విషయమే ఇది కదా. మరి నిరుద్యోగులను నిరీక్షింపచేసి చివరికి అధికారం చేపట్టిన 3.5 ఏళ్ల తర్వాత 2022 నవంబర్ 28 6,100 పోస్టులు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన మరో 7.5 పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అతిగతి లేకుండా వదిలేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంది అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. మరి ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మందికి అర్హత. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరవ్వగా వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ వెంటనే 2వ దశ దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామంటూ మరి తొలుత షెడ్యూల్ విడుదల చేసిన హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ శాఖతో వాయిదా కూడా వేయడం అయితే చూడవచ్చు. సో ఆ ఎన్నిక అయిపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగకుండా వైకాపా ప్రభుత్వం ఆపేసింది. దీంతో అసలు ఆ పరీక్షలు నిర్వహిస్తారో లేదో అని చెప్పేసి అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్ జారీ కంటే 2 ఏళ్ల ముందు నుంచి అభ్యర్థులు ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనతో నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఊరటనిచ్చే ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే చూడవచ్చు. మరి గత రికార్డు కనుక చూసినట్లయితే తెదేపా హయాంలో 3 నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి అంటూ
తెలిపారు. 2018 నోటిఫికేషన్‌లో నవంబర్, డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్ విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహ దారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలకు తుది రాత పరీక్షలు కేవలం 3 నెలల వ్యవధిలోనే 2019 ఫిబ్రవరి నాటికే పూర్తి చేశారు. సో, అదే వేగంతో నియామక ప్రక్రియ ఇప్పుడు కూడా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లుగా అయితే తెలియజేశారు. సో గైస్, ఏదైతే మనకు నిలిచిపోయిందే 2022 నోటిఫికేషన్, దానికి సంబంధించి మరి ఆగస్టులో అయితే మనకు షెడ్యూల్ అయితే ఇవ్వబోతున్నట్లుగా అయితే సమాచారం అండి. సో మరి ఆగస్టులో షెడ్యూల్ ఇస్తే మాత్రము చాలా అంటే చాలా షార్ట్ పీరియడ్లోనే దీన్ని కంప్లీట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. మనం అనుకున్నట్లుగానే డిసెంబర్ లోపే కొత్త నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డిసెంబర్ లోపు ఈ యొక్క నియామక ప్రక్రియను కంప్లీట్ చేస్తారు 100%, అందులో డౌటే లేదండి. ఓకేనా, డిసెంబర్ లోపే, ఇంకా వీలైతే ఇంకా సమయాన్ని కూడా తగ్గించవచ్చు. ఓకేనా, ఆగస్టులో షెడ్యూల్ విడుదల చేస్తారంటే వితిన్ 1 మంత్ 1.5 మంత్లోనే ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. 1 మంత్ 1.5 మంత్ అంతే, ఎక్కువ టైం తీసుకోరు. తర్వాత ఒక 45 డేస్ టైం ఇచ్చేసి మళ్ళీ మెయిన్స్ అయితే కండక్ట్ చేయవచ్చు. ఓకే, 45 డేస్ స్టాండర్డ్ టైం దేనికైనా, 30 to 45 డేస్. సో ఆ టైంలో మెయిన్స్ అయినా కండక్ట్ చేసుకోవచ్చు. సో ఇది అంటే ఈ లెక్క ప్రకారం చూసినా కూడా డిసెంబర్లోపు కంప్లీట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత డిసెంబర్లోనే మళ్ళీ మనకు లేదా జనవరిలోనే కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే మరి కొత్తగా ఇప్పుడే మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని సో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ అండి. ఓకేనా, అంతేకాకుండా పాత అంటే గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది గుడ్ న్యూసే కదా అండి. ఎందుకంటే పాత నోటిఫికేషన్ 2022కి అప్లై చేసి ఓకేనా, కొంతమంది క్వాలిఫై కాలేదు, వారికి సువర్ణావకాశం. అంతేకాకుండా 2022 నోటిఫికేషన్లో తాడో పేడో తేల్చుకొని, అంటే ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ తాడో పేడో తేల్చుకొని వస్తే జాబ్ వస్తుంది అందులో. సో లేదా ఏమైనా బెడ్స్ కొట్టినట్లయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్లో కూడా సత్తా చాటేటువంటి అవకాశము ఉంటుంది. సో గైస్, మరి ఇది అప్డేట్ ఈ రోజుకు సంబంధించి. మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్స్ అయి ఉంటే, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉంటే, సో గైస్ మన యాప్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఓకేనా, ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ప్రిలిమ్స్లో మరి కోర్స్ తీసుకొని చాలామంది క్వాలిఫై కూడా అవ్వడం అయితే జరిగిందండి. సో ఛాన్స్ ఉంటుంది తీసుకున్న వారికైతే. సో టెస్ట్ సిరీస్లు కూడా మీకు ప్రాక్టీస్ పర్పస్గా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. కోర్సు ముందు డెమో చూడండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.